The Prime Minister Narendra Modi and the President of this country begged UN Green Award for their efforts on International Solar Alliance. అంతర్జాతీయ సౌర కుటుంబంపై చేసిన కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఈ అధ్యక్షుడు కూడా ఐక్యరాజ్య సమితి హరిత అవార్డును పొందారు. ఎవరంటే ఫ్రాన్స్. The Prime Minister Narendra Modi and the President of his country bagged UN Green Award of their efforts on International Solar Alliance వచ్చేసి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. The President of India can impose the President's rule in any state according to the article. భారత రాష్ట్రపతి ఈ అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు. ఆర్టికల్ 356 355వ అధికరణ. భారత రాష్ట్రపతి 356వ అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు. నెక్స్ట్. When did India's industrial production grows at 6.6%? భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి 6.6కు ఎప్పుడు చేరింది అంటే జూలై 2018 నాటికి చేరింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ వాస్ ఫస్ట్ సజెస్టెడ్ బై కమిటీ ఆర్ కమిషన్. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ వచ్చేసి సర్జెంట్ కమిషన్ అంటే పూర్వ ప్రాథమిక విద్యను మొట్టమొదటిసారిగా సూచించిన కమిటీ సర్జెంట్ కమిటీ. సో మొదలియార్ కమిషన్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మొదలియార్ కమిషన్ ను ఇలా కూడా పిలువబడతారు. ఎలా అంటే ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, సెకండరీ విద్యా కమిషన్ తో పాటు ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని మొదలియార్ కమిషన్ ని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. According to 2011 provisional census, the state which a pollution of 8.58 in India, total population is. 2011 ప్రొవిజనల్ గుణకాల ప్రకారం భారతదేశం మొత్త జనాభా 8.58% జనాభా గల రాష్ట్రం బీహార్. ఆప్షన్ 1